గుడ్డి విశ్వాసులు, గ్రహింపలేని విశ్వాసులు ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా కొందరి కొరకు నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తాను. ప్రతి శనివారం ఇది నాకు అలవాటు. అలాగూ రెగ్యులర్గా ఒక స్త్రీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమె దగ్గర ఏమీ ఆశించకుండా ఆమె కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యకాలంలో వేరే ఒక పెద్ద సేవకుడు హైదరాబాద్ నుంచి ఆమెకు ఫోన్ చేసి పలకరించాడట. ఎవరి ద్వారానో ఇలాగా సమస్యలో ఉంది, ప్రార్థన చేయండి అని. ఆయన ఫోన్ చేసి ఈమెకు ప్రార్థన చేశాడంట. ఈ 4 ఏళ్ళుగా ఆమె కొరకు నేను చేస్తున్న ప్రార్థన కంటే ఆయన చేసిన ఆ 2 నిమిషాల ప్రార్థన ఎంత గొప్పదైపోయిందంటే, ఇంకా చర్చిలో సాక్ష్యం చెప్పే దగ్గర కానీ, అందరికి చెప్పుకునే దగ్గర కానీ, ఆఖరికి నా దగ్గర చెప్పుకునే విషయంలో కానీ ఆమె దగ్గర ఉన్న గాజులు అమ్మేసి కూడా కానుకిచ్చేసింది. అంటే ఎంత గుడ్డి విశ్వాసులో కదా. నిజంగా గ్రహింపులేని విశ్వాసం. మీ సేవకులు మీ కొరకు కన్నీరు కారుస్తున్నప్పుడు వాళ్ళ విషయంలో మీకు లేని తృప్తి ఎదుటివారు పెద్ద సేవకులు ప్రార్థిస్తే ఎలా కలుగుతుంది మీకు? మీ కొరకు గంటల గంటలు ప్రార్థన చేస్తున్నారే, వాళ్ళ మీద మీకు ఎందుకు ఆ దృష్టి ఉండటం లేదు? ఆలోచన చేయండి.